హైడ్రా కూల్చివేతలు ఆపాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నోటీసులు ఇవ్వకుండానే నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేశారని, నోటీసులు ఇచ్చినా సీఎం రేవంత్ రెడ్డి సోదరుల ఫామ్ హౌస్లను కూల్చలేదని ఆరోపించారు. అలాగే కొంతమంది రాజకీయ ప్రముఖులు ఆక్రమించిన వాటిని కూడా కూల్చివేయలేదన్నారు. పేదల ఇళ్లను మాత్రమే కూల్చివేస్తున్నారంటూ కోర్టుకు వివరించినట్లు కేఏ పాల్ చెప్పారు. ఈ హైడ్రా మీద ఇమీడియట్ గా స్టే ఇవ్వండి. ఒకటి, నాగార్జున బిల్డింగ్ నోటీస్ ఇవ్వకుండా కూల్చేశారు. నోటీస్ ఇచ్చిన 32 రోజుల తర్వాత కూడా రేవంత్ రెడ్డి బ్రదర్ బిల్డింగ్ హౌసులు వారు కూల్చలేదు. అలాగే పొలిటికల్ ఇంపార్టెంట్ లీడర్ ఫార్మ్ హౌస్లు కూల్చలేదు. చాలా అవినీతి జరుగుతుంది. చట్టమే, ఆ జీవోయే అవినీతి. 2 కూల్చడం అవినీతి. 3 పేద ప్రజలకు 30-40 లక్షలు విదేశాల నుంచి వచ్చి కొనుక్కున్నారు. పర్మిషన్స్ అన్నీ ఉన్నాయని వాళ్ళని పర్మిషన్స్ ఇచ్చిన వారిని శిక్షించలేదు. ఇవన్నిటి కొరకు కొద్ది రోజులు హైడ్రా మీద స్టే ఇవ్వండి.